నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం యొక్క 21 మరియు 22 శ్లోకాలను రెండు కలిపి తెలుసుకుందాం. సేనాయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత యవదేతాన్ నిరీక్షేహం యోధుకమం అవస్థితం కైర్మైష్య సాహా యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలుకుతాడనమాట. ఇది అర్జున యువాచ అంటే అర్జునుడి యొక్క మాటలు అని అర్థం. యుద్ధంకి ఇద్దరు సిద్ధమై ఉంటారు కదా, కానీ అర్జునుడు సిద్ధంగా ఉండాడనమాట యుద్ధంకి. ఎందుకంటే తన సోదరులు మరియు తోబుట్టువులైన ధృతరాష్ట్రుడు వీళ్ళంతా వాళ్ళు కలిసి పెరిగారు కదా, సో వాళ్ళ యొక్క రక్తపాతాలు వాళ్ళ మరణాలు చూడాలి అని అనుకోడు. కానీ దుర్యోధనుడు ఒప్పుకోడు అనమాట శాంతి సభకి, అందుకు యుద్ధం చేయాల్సి వస్తుంది. సో అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలుకుతాడనమాట. ఓ అచ్యుత, నా రథంని వెళ్ళి యుద్ధం మధ్యలో పెట్టు. నేను ఇరువురి పక్షంలో సైన్యాన్ని చూడాలనుకుంటున్నాను. ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు యుద్ధం చేయాలనుకుంటున్నారు మాతో అని తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి నా యుద్ధభూమి మధ్యలో నా రథంని ఆపు అని శ్రీకృష్ణుడితో మాట్లాడతాడనమాట. అదే ఈ శ్లోకం యొక్క భావం. హరే కృష్ణ.